ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. జూలై 27వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా చిల్మతూరులో జరిగే సర్వసభ సమావేశంకి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. కౌన్సిలర్లతో కలిసి పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంకు వచ్చిన ఆయన ఏఎస్పీ విష్ణుని కలిసి కొందరు వ్యక్తుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. హిందూపురం నియోజకవర్గంలో నందమూరి వంశం శాంతి భద్రతలు కల్పిస్తారని ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు కాబట్టి వాటికి అనుగుణంగానే ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా స్పందించి గొడవలకు తావు లేకుండా చూడాలని పురుషోత్తం రెడ్డి తెలిపారు. సర్వసభ్య సమావేశం కావాల్సి ఉండగా కొంతమంది వచ్చి అడ్డు తగిలి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి కొడతాము చంపుతామని బెదిరించి సర్వసభ్య సమావేశాన్ని జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది. దాని విషయమై ఈరోజు జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి రేపటి శనివారం రోజున మరొకసారి సర్వసభ్య సమావేశం జరగనుంది. దానికి కావాల్సినటువంటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం సక్రమంగా జరిగి మండల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ జిల్లా పోలీస్ అధికారి గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఎల్లుండిన ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు పోలీసు వారితో బందోబస్తు ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశాన్ని సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఇప్పుడే జిల్లా అధికారులు తెలియజేయడం అయినది. స్థానిక పోలీసులకే నిన్న వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి సర్వసభ్య సమావేశం చేయకుండా ఆపినారు. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా మీరు సహకరించాలన్నందువల్ల మేము కూడా శాంతియుతంగా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మేమే వెనక్కి తగ్గి దాదాపు 3 గంటల వరకు వెయిట్ చేసినా కూడా అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేయించలేకపోయినారు. వాళ్ళని మేము మండలంలో శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడూ నందమూరి కుటుంబానికి ఓటు ఎందుకు వేస్తున్నారంటే హిందూపురంలో శాంతి భద్రతలు నెలకొల్తాయనే ఒకే ఒక ఉద్దేశంతో ఓటేస్తున్నారు మండల ప్రజలు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి దౌర్జన్యాలు ఒక హిందూపురం నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. ఇది ఒక్కసారి మీరు కూడా గమనించండి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.